దేవుని నామానికి వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుని ఒక జీవం గల మాటలు, యేసయ్య ఒక జీవం గల మాటలు మనము వాగ్దానం ధరగా దేవుడు మనకు ఈరోజు ఏ వాక్యము, ఏ వాగ్దానం ధరగా, ఏ మాట ధరగా మనకి ఇచ్చి మాట్లాడుతున్నాడో విందామండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నామండి. మొదటి పేతురు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ప్రేమ లేకపోతే మనకి లోకంలో వ్యర్థము. మనుషులలో మనకు స్వార్థము, కపటము ఉండకూడదు. మనకు మికటమైన ప్రేమ ఉండాలంటే మనకు స్వార్థం లేకుండా మంచి ప్రేమ ఉండాలి. మనకు దేవుని యొక్క ప్రేమ మనలో కలిగినప్పుడే మనము ఆ విధంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోగలుగుతాము. దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఈ లోకంలో ఎవరిని ప్రేమించలేము. ఆయనలో ముఖ్యంగా ఆయన ప్రేమ మనలో ఉన్న ఎడలని ఆయనని మనం ప్రేమించాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం అందరినీ ప్రేమించగలుగుతాము. చూడండి, ప్రేమ అనేది అనేక పాపములను కప్పుతుంది, దోషాన్ని కప్పుతుంది. మనము ప్రేమ లేకుండా నీలో ద్వేషం ఉన్నదనుకో, నువ్వు ఇంకా వారిని ఇతరులని నువ్వు పాపం ఉంది, నీలో ద్వేషం ఉన్నప్పుడే నువ్వు పాపం ఉంది అది దాన్ని ద్వేషించుకుంటా నువ్వు ఒక్కరిని ఇతరులను నువ్వు క్షమించలేకపోతావు అన్నట్టు. నీలో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రేమ నీలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు క్షమించేవాడిగా ఉంటావు అన్నట్టు. నీ ఇంట్లో వాళ్ళతోని కానీ, నీ పిల్లలతోని కానీ, నీ భార్యతోని కానీ, నువ్వు నీ బంధుమిత్రులతోని కానీ, నీ స్నేహితుల వాళ్ళతోని కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నీలో ప్రేమ ఉన్నప్పుడు ఇతరులను ఆ ప్రేమ చూపించగలుగుతావు. నీలో ఆ ప్రేమ లేకపోతే కపటం ఉన్నదనుకో, నువ్వు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఏం చేసినా కానీ నీలో ఆ స్వార్థం, ఆ కపటం ఉన్నది కాబట్టే నీకు వాళ్ళలో కూడా కపటమే కనిపిస్తుంది అన్నట్టు. చూడండి, పచ్చకామిలకు 100 పచ్చని అంటారు చూడండి, ఆ విధంగా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ఉండకూడదు అన్నట్టు. దేవుని యొక్క ప్రేమ సమస్త పాపములను కప్పుతుంది. కాబట్టి మనము ప్రేమ కలుగా, దేవుడు అయితే ప్రేమ కలిగి ఉన్నాడు, మనం ఆయన పిల్లలు కాబట్టి ప్రేమ కలిగే ఉండాలి. ఈరోజు ఈ విన్న వాక్యము వాగ్దానము దేవుడు దీవించి ఆశ్రయించిన దాకా ఎంతమంది అయితే వింటున్నారో వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క ఈ మాట నెరవేర్చి వాళ్ళకు ప్రేమ సమాధానం కలగాలని, ఒకవేళ ప్రేమ మీలో లేకపోతే ఆ దేవుని యొక్క ప్రేమ మీలో ఉండాలని, అందరికీ క్షమించుకునే మనసు దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీరు రాకపోకలందు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు, మెండైన దీవెన ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు మీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న వాగ్దానం వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన దాకా. ఆమేన్.